ప్రత్యక్ష నియామక విధానంలో సర్వీస్లోకి వచ్చే డిప్యూటీ తహసీల్దార్ల డీటీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రజల సేవలను దృష్టిలో పెట్టుకుని వారికి కనీసం ఏడాది పాటు వివిధ అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వాలని నిశ్చయించింది. భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వంలో కీలకమైన 23 శాఖల్లో పని చేయించడంతో పాటు ఆయా అంశాలపై వారికి సమగ్ర అవగాహన కల్పించాలని, ఇదంతా శిక్షణలో భాగంగానే చూడాలని స్పష్టం చేసింది. వారికి 362 రోజుల పాటు రెవెన్యూతో పాటుగా మరో 23 శాఖల అంశాలపై శిక్షణ ఇప్పించేలా మార్గదర్శకాలు జారీ చేస్తూ రెవెన్యూ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులయ్యే డిప్యూటీ తహసీల్దార్లు ప్రొబేషనరీ కాలం ముగిసిన తర్వాత రెవెన్యూ శాఖ ఇతర విభాగాల్లో రెగ్యులర్ డీటీలుగా పనిచేస్తున్నారు. 4-5 ఏళ్ల తర్వాత వారికి తహసీల్దార్గా పదోన్నతులు వస్తాయి. ఆ తర్వాత మరో 7-8 ఏళ్లకు వారికి డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ వస్తుంది. సర్వీస్ బాగా ఉన్న వారికి ఆ తర్వాత రెవెన్యూ కోటా కింద స్టేట్ సర్వీస్లో ఐఏఎస్ పదోన్నతులు కూడా దక్కుతాయి. రెవెన్యూలో డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఎంత కీలకమైనదో ఈ పదోన్నతుల పరిణామ క్రమమే చెబుతోంది.